గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా పేరు ఎన్విపిఎస్ రవీంద్రనాథ్ కుమార్. నేను ఇటీవల మొన్న జరిగినటువంటి మే నెలలో జరిగిన బదిలీల్లో వేడేరుపాడు హై స్కూల్ నుంచి ఈ పాఠశాలకు జూన్ నెల 2025 సంవత్సరంలో ప్రధానోపాధ్యాయుని పిఎస్హెచ్ఎంగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పాఠశాల రోలు మండలంలోనే ఎక్కువ మంది విద్యార్థులు కలిగిన పాఠశాలగా 74 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలగా ఉండటం మాకు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ యానివర్సరీ అనేటువంటిది పాఠశాల వార్షికోత్సవం అనేది గతంలో కరోనా సమయంలో ఎప్పుడో అంతకుముందు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా యానివర్సరీ చేసుకునేటువంటి అవకాశం రాలేదు. మరి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం పాఠశాల వార్షికోత్సవాన్ని యానివర్సరీని చాలా గ్రాండ్గా చేయాలని పాఠశాల నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఎంతో సృజనాత్మకమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అకాడమిక్ పరంగానే కాకుండా కల్చరల్ పరంగా కూడా కల్చరల్ యాక్టివిటీస్ అట్లాగే అకాడమిక్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా విద్యార్థులు రాణించేటువంటి విద్యార్థులు మనకు ఉన్నారు. కాబట్టి మరి వారి యొక్క టాలెంట్ని, వారి యొక్క ప్రతిభని, సృజనాత్మకతని వెలికి తీయాలనేటువంటి లక్ష్యంతో ఈ యానివర్సరీని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పని మేము అనుకున్నట్టుగానే దానిని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఒక బెస్ట్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి. 5th క్లాస్ స్టూడెంట్ దొంగ హేమతేజ అనే ఒక విద్యార్థి, ఎక్స్ట్రాడినరీ మెమరీ కలిగినటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు మాకు. మేము ఎలా ట్రైనింగ్ ఇచ్చామంటే మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్ 193 కంట్రీస్ ఉన్నాయండి. మన ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి కంట్రీస్. ఆ 193 కంట్రీస్ని కూడా వాటి పేర్లు చెబుతాడు. వాటి క్యాపిటల్స్ కూడా, రాజధాని పేర్లు కూడా ఈ వితౌట్ పేపర్, ఏ పేపర్ చూడకుండా, బుక్ చూడకుండా తను మొత్తం గుర్తుపెట్టుకుని ఫస్ట్ నుంచి 193 దేశాల వరకు పేర్లు చెప్పగలడు. రాజధాని పేర్లు కూడా ఒక 5 నిమిషాల్లో చెప్పడానికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతమైనటువంటి మెమరీ, అద్భుతమైన గ్రాస్పింగ్ కలిగినటువంటి విద్యార్థిని యొక్క టాలెంట్ని బయటికి తీయడానికి ఇది ఒక వేదిక అని చెప్పేసి ఈ వార్షికోత్సవం అనేది ఏదో మనం పాటలు, డ్యాన్సులు అనేది కాకుండా విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభని, విద్యార్థులు ఉన్నటువంటి స్కిల్స్ని, విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేము పిల్లలు కూడా భావించి ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. Good evening everyone. My name is Dihan Teja. I am studying 5th class in Model Primary School, Siddhantam Regular. Today I tell about countries and capitals. There are 195. India, New Delhi, Sri Lanka, Colombo, Bangladesh, Dhaka, Nepal, Kathmandu, Bhutan, Thimphu, Pakistan, Islamabad, China, Beijing, Indonesia, Jakarta, Iran, Bahrain, Iraq, Baghdad, Israel, Jerusalem, Japan, Tokyo, Jordan, Amman, Kuwait City, Maldives, Male, Oman, Muscat, Uttar Korea, Pangang, Philippines, Manila, Qatar, Doha, Saudi Arabia, Riyadh, Singapore City, Dakshina Korea, Seoul, Thailand, Bangkok, Oman, Sanaa, Uttar Korea, Pangang, Philippines, Manila, Qatar, Doha, Saudi Arabia, Riyadh, Singapore City, Dakshin Korea, Seoul, Thailand, Bangkok, Amman, Sanaa, Zimbabwe, Harare, Angola, Luanda, Afghanistan, Kabul, Australia, Canberra, Brazil, Brasilia, Austria, Vienna, Bulgaria, Sofia, Canada, Ottawa, Chile, Santiago, Cuba, Havana, Egypt, Cairo, Italy, Rome, Mecca, Kingston, Hungary, Budapest, Germany, Berlin, France, Paris, Equator, Quito, Guyana, Georgetown, Kenya, Nairobi, Libya, Tripoli, Panama City, Netherlands, Amsterdam, Monaco, Peru, Lima, Norway, Oslo, Uganda, Kampala, Albania, Tirana, Algeria, Algiers, Andorra la Vella, Antigua, Barbuda, St. John's, Argentina, Buenos Aires, Armenia, Yerevan, Azerbaijan, Baku, Bahamas, Nassau, Bahrain, Manama, Barbados, Bridgetown, Belarus, Minsk, Belgium, Brussels, Belize, Belmopan, Benin, Porto Novo, Bolivia, Sucre, Bosnia, Sarajevo, Botswana, Gaborone,
Brunei, Sierra Burkina Faso, Ouagadougou, Burundi, Bujumbura, Cambodia, Phnom Penh, Comoros, Moroni, Congo, Brazzaville, Costa Rica, San Jose, Croatia, Zagreb, Cyprus, Nicosia, Czech Republic, Prague, Denmark, Copenhagen, Djibouti, Dominica, Rousseau, Dominican Republic, East Timor, Dili, Eritrea, Asmara, Ethiopia, Fiji Island, Suva, Finland, Helsinki, Gabon, Libreville, Gambia, Banjul, Georgia, Tbilisi, Germany, Berlin, Ghana, Accra, Greece, Athens, Grenada, Saint George, Marshall Islands, Mojato, Mauritania, Nouakchott, Mauritius, Port Louis, Mexico City, Micronesia, Palikar, Moldova, Chisinau, Mongolia, Ulaanbaatar, Montenegro, Podgorica, Morocco, Rabat, Mozambique, Maputo, Myanmar, Yangon, Namibia, Windhoek, Nauru, Yaren, New Zealand, Wellington, Nicaragua, Managua, Niger, Niamey, Nigeria, Abuja, New Guinea, Port Moresby, Paraguay, Ascension, Poland, Warsaw, Portugal, Lisbon, Russia, Moscow, Romania, Bucharest, Rwanda, Kigali, San Marino, Senegal, Dakar, Serbia, Belgrade, Seychelles, Victoria, Sierra Leone, Freetown, Somalia, Mogadishu, Dakshin Africa, Freetown, Dakshin Africa, Pretoria, Slovakia, British Lava, Spain, Madrid, Slovenia, Ljubljana, Saint Lucia, Castries, Sudan, Khartoum, Suriname, Paramaribo, Swaziland, Bavane, Switzerland, Bern, Sweden, Stockholm, Syria, Damascus, Tajikistan, Dushanbe, Tanzania, Dodoma, Togo, Lome, Tunisia, Tunis, Turkey, Ashgabat, Tuvalu, Funafuti, Ukraine, Kyiv, United Arab Emirates, Abu Dhabi, United Kingdom, London, America, Washington DC, Uruguay, Montevideo, Uzbekistan, Tashkent, Vanuatu, Villa, Venezuela, Caracas, Vietnam, Hanoi, Zaire, Kinshasa, Zambia, Lukasa, Gatiala City, Guinea Conakry, Guinea-Bissau, Haiti, Port-au-Prince, Honduras, Tegucigalpa, Iceland, Reykjavik, Ireland, Dublin, Kazakhstan, Astana, Kiribati, Tarawa, Kyrgyzstan, Bishkek, Laos, Vientiane, South Sudan, Juba. చూడండి, ఒక సోషల్ టీచర్కి తెలిస్తే అండి ఏ దేశానికి ఏ క్యాపిటల్ అనే విషయం ఏదో సోషల్ టీచర్కి నేను చెప్తానండి. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్ స్టూడెంట్స్. 193 దేశాలు క్యాపిటల్తో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. వాడి గ్రాస్పింగ్ పవర్కి మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇలాంటి విద్యార్థికి మనం తరబిదిస్తే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళే మనకి శతావధానాలు అష్టావధానాలు చేసే క్యాపబిలిటీ ఇలాంటి స్టూడెంట్స్కి ఉంటాయండి. ఖచ్చితంగా ఇలాంటి స్టూడెంట్స్ మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఇంత అద్భుత విజయం సాధించడానికి కారకులైన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే
టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా మండల శాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పాఠశాలలు మూలన పడే రోజుల్లో, అంటే విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు వెలవెల్లాడుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో ఉపాధ్యాయ లోకం కంకణం కట్టుకుని విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎంతో శ్రమిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఈ ప్రభుత్వ పాఠశాల నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంత గ్రాండ్గా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ పిల్లలని ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే వచ్చే లాభం ఏంటి, ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తే లాభం ఏంటి, ఒకసారి బేరీ చేసుకోండి. ప్రభుత్వ పాఠశాలలో, ఇక్కడ మా పాఠశాలలో, మన పాఠశాలలో 5 ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ 5 ఉపాధ్యాయులు కూడా వెల్ క్వాలిఫైడ్, ఎఫిషియెంట్, మార్నింగ్ ఒక ఎఫిషియెంట్ స్టాఫ్, ప్రొఫిషియెంట్ స్టాఫ్, సఫిషియెంట్ స్టాఫ్. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ అందరి దగ్గర ఉండొచ్చు. నేను ఎంఎస్సి బీఈడి, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాను, ఎవరికో ముక్కు చెప్పలేకపోతే ఉపయోగం రా వలన. కానీ చదివిన చదువుని పిల్లలకి మనం చెప్పగలిగే దాని ప్రొఫిషియన్సీ. అలాంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. పోటీ పడి పనిచేసే ఉపాధ్యాయ బృందం ఉంది ఇక్కడ. మరి వీరందరూ కూడా ఎఫిషియెంట్ టీచర్స్ అండ్ ప్రొఫెషనల్ టీచర్స్, ప్రొఫెషనల్ గా బాగా టాలెంట్ ఉన్న టీచర్స్. మరి ఇలాంటి టీచర్స్ ఎంతో హామీ ఇచ్చి వారు వేసిన పాంప్లెట్ చూశాను నేను. ఆ పాంప్లెట్ వేయగలగానే చాలా గట్స్ ఉండాలి. మరి ఆ హెడ్ మాస్టర్కి ఎంత గట్స్ ఉన్నాయో ఆ పాంప్లెట్ చూస్తే అర్థమైంది నాకు. అలాగే స్టాఫ్కి ఎంత గట్స్ ఉన్నాయో ఆ పాంప్లెట్ చూస్తే అర్థమైంది నాకు. ఏదో సరదాగా ఆహ్వానం, వచ్చేయండి మా స్కూల్కి వచ్చేయండి అని వార్షికోత్సవం అనకుండా వాళ్ళ స్కూల్లో ఏం కల్పిస్తున్నారు, పిల్లలకి ఏమి హామీ ఇస్తున్నారు, తల్లిదండ్రులకి ఏమి హామీ ఇస్తున్నారు, ఇలాంటి విషయాలతో ఒక మంచి పాంప్లెట్ వేయడం జరిగింది. వారు పిల్లలు కూడా ఏదో నేర్చుకునే తపన ఎక్కువగా ఉంది విద్యార్థులు ఇక్కడ. ఆ తపన అందరి విద్యార్థులకి రావాలి. కాబట్టి ఇలాంటి పాఠశాలని అభివృద్ధి చేయాలనే తపన మనకి ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి ఉంది. మీరు కూడా మీ యాజ్ ఏ పేరెంట్స్గా వారి యొక్క తపనకి లేదా వారి యొక్క చేస్తున్న కృషికి మీరు సహకారం అందిస్తేనే ఈ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. మా ఉపాధ్యాయ బృందం మీద నమ్మకం ఉంచండి. కొంతమంది విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులను కూడా, అంటే మీలో చాలా మంది అన్నయ్యనేమో ప్రైవేట్ పాఠశాలకి పంపుతారు, చెల్లినేమో గవర్నమెంట్ పాఠశాలకు పంపుతుంటారు. జరుగుతుంది అది. అలాంటి ఆలోచన మానేయండి పేరెంట్స్. ఇద్దరు పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయండి. మళ్ళీ చుట్టాలు వచ్చారు, వారిని చూసి వాడు ఎలా చూస్తూ నిస్తేజంగా చూస్తూ ఉంటారు తప్ప వాడికి కనీసం వాళ్ళకి నమస్కారం పెట్టాలని కూడా ఫీలింగ్ రావట్లేదు, లేదా వాళ్ళతో మాట్లాడాలని ఫీలింగ్ కూడా రావట్లేదు వాడికి. కానీ మన పాఠశాల చదివిన విద్యార్థి ఎలా ఉంటాడు, వాడు వెంటనే వాళ్ళ మావయ్య వస్తే మావయ్యతో మాట్లాడుతుంటాడు, గనగన మాట్లాడేస్తుంటాడు. లేకపోతే అమ్మమ్మ వస్తే అమ్మమ్మతో గనగన మాట్లాడేస్తుంటాడు, పిన్ వస్తే పిన్తో గనగన మాట్లాడేస్తుంటాడు. అంటే వాడికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తుంటాం మనం. అది కావాలి మనకి. ప్రైవేట్ పాఠశాలలో మనం లక్షల వేలు ఫీజు కడతాం, దాంట్లో ర్యాంకులు 2-3 వస్తాయి. ఆ 2-3 ఏంటంటే వీళ్ళ ఫీజు మీద వాళ్ళు చదువుతుంటారు. మనం ఎవరో ఈ వెనకాల కట్టే ఈ సెక్షన్లో ఏ సెక్షన్ ఒకటే ఉంటుంది అక్కడ, BCDEF సెక్షన్లు అన్నీ కూడా ఫీజు కట్టే సెక్షన్లు. అంటే మహారాజా పోషకులు అంటారు వీళ్ళని. అంటే ఆ స్కూల్ పోషిస్తూ ఉంటాం మనం, ఆ ప్రైవేట్ పాఠశాలనే పోషిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి ప్రైవేట్ పాఠశాల జోలికి వెళ్ళకుండా మీ యొక్క చుట్టుపక్కల పిల్లలను కూడా, ఇరుగు పొరుగు వారికి పేరెంట్స్ కూడా తెలియజేసి ఈ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల యొక్క ఉన్నతి కోసం ప్రభుత్వం ఎన్ని రంగాలు అభివృద్ధి చేస్తుంది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, ఈ పిల్లల విద్యార్థుల అభివృద్ధి కోసం ఏమేం చేస్తారు, ఇవన్నీ కూడా మన ఉపాధ్యాయులు చెప్తూనే ఉన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ